మీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథం 10వ అధ్యాయం 17, 18 వచనాలు. యెహోవా, లోకులు ఇంకను భయకారకులు కాకుండానట్లు బాధపడు వారి కోరికను విని ఉన్నావు. తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ప్రభునందు ప్రియులారా, లోకులు అంటే ఇక్కడ దుష్టులు అని అర్థం. వారికి నియమింపబడిన రోజు తప్పక వస్తుందని యేసు ప్రభు వారు ఈ లోకాన్ని పరిపాలించే రోజు కూడా తప్పక వస్తుందని మనకు అర్థమవుతుంది. కొత్త నిబంధనల్లో చనిపోయిన కుమారుణ్ణి పాతిపెట్టడానికి వెళ్తున్న నాయను విధవరాలి కన్నీళ్లు తుడిచి వాటిని ఆనంద బాష్పాలుగా మార్చిన యేసు తప్పక నిరపరాధులను ఆదుకుంటాడు. గుడ్డి బర్తలోమయి యొక్క అడుక్కునే జోలును కర్రను చూసిన దేవుడు, అతని స్థితిని చూచిన దేవుడు అతనికి చూపునిచ్చాడు కదా. కాబట్టి తరతరములకు యేసు రాజుగా ఉన్నాడు. నీ కష్టము, నీ వేదన, నీ బాధ, నీ ఇబ్బందులను చూస్తున్న దేవుడు నిన్ను అలాగ వదలడు. నిరపరాధులను, నిరాశ్రాయులను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తప్పనిసరిగా నీకు సహాయం చేసి నిన్ను ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టుకుంటాడు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయి, గొప్ప సాక్షిగా నిలవాలని కోరుకుంటూ, మే గాడ్ బ్లెస్ యూ. ఆ దేవుడు నిన్ను, నీ కుటుంబమును దీవించునుగాక. ఆమెన్.